జిల్లాలో నేడు హుజూరాబాద్ పట్టణంలో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉదయం 11 గంటలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో 10వ తరగతి చదువుకునే బాల బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. మీరు అన్నయ్య వెళ్ళిపోయినాక మీరు అక్కడ శ్రీమతి అశ్విని తానాజీ వాకడే గారిని అడిషనల్ కలెక్టర్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తర్వాత శ్రీ కె సమ్మయ్య గారు మున్సిపల్ కమిషనర్ హుజూరాబాద్ గారిని వేదిక మీద సవినయంగా వేడుకుంటున్నాం. మంచి కార్యక్రమం. అంతపాటు ముఖ్యంగా బనకచర్ల విషయంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి జల వివాదాలను దృష్టిలో ఉంచుకొని వీటిని పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు సిఆర్ పాటిల్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. అలా అనేక సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. అనేక రాజకీయ పార్టీలు అనేక మంది రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమే. మాకు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. ఫెసిలిటేటర్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్ పాత్ర పోషించింది. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి ఒకటి ఆరోపణలు ప్రత్యారోపణలు, అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద విమర్శలు, ప్రజల లోపల అయోమయం సృష్టించడం, దీనితోడుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ దీన్ని పరిష్కారం చూపెట్టాలనే ఉద్దేశంతోనే నిన్న ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం టీవీలు చూసుకున్నాక కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇవాళ అక్కడ రాష్ట్ర మంత్రి ఏమో బనకచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పాడు. అక్కడ రాష్ట్ర మంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన చెప్పాడు. వాస్తవం ఏందో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్. మన ఇద్దరమే అనుకోవాలి, మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము కాబట్టి నువ్వు నేను తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టు వేసినట్టు చేస్తా. ఇప్పుడు ఇద్దరు ఒకటే పంద ఇద్దరిది. ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది. కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు, ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు. పార్టీ చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలి, బీజేపీని కేంద్రాన్ని బదనాం చేయాలి. నిన్న సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. సొంత ఎజెండాలతో సమావేశం పోతే వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒక 2 గంటల్లో, ఒక్క రోజుల్లో
చర్చలు జరగడం సాధ్యం కాదు. ఎవరికి వారు ఎజెండా తీసుకోవడం. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంటారామని వీళ్ళంటారు, అది ఉంటారామని వాళ్ళు అంటారు. కేంద్రానికి ఏంది, 2 రాష్ట్రాలు ముఖ్యము. ఆ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరగదు. సామరస్యపూర్వకంగా ఇది జరగాలి. ఒక మంచి ఆలోచన కేంద్రం. ఇలా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విజయము. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుండబెట్టి ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ ప్రభుత్వం కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పి, జల వివాదాలను పరిష్కరించాలని చెప్పి ఏ కేంద్ర ప్రభుత్వం, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసంగా ముందుకు రాలేదు. ఇవాళ ముందుకొచ్చి మొట్టమొదటిసారిగా విజయం సాధించింది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టడం. కేంద్ర ప్రభుత్వము 2 ఎజెండాలకు సంబంధించి వీటన్నిటి మీద ఒక కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించింది. వీళ్ళ ఎజెండా కానీ ఆ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఇది క్లారిటీ. ఇది ఇట్లు పనిచేయాలి, కేంద్రం ఇట్లు పనిచేయాలి. మాకు 2 రాష్ట్రాలు ముఖ్యం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు. కేంద్రం కూడా కమిటీ చేస్తారంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఇవాళ గత ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైంది, ఇప్పుడు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కవుతున్నది. గతంలో మీరు చూసే రొయ్యల పులుసు స్టోరీ తెలిసే మీ అందరికీ. అది గతంలో ఆ రాష్ట్రంతో ఆ పార్టీ ప్రభుత్వం కుమ్మక్కైంది, ఇప్పుడు ఈ ప్రభుత్వంతో ఈ పార్టీ కుమ్మక్కవుతుంది. ఈ కుమ్మక్కు రాజకీయాల వల్ల తెలంగాణకు అని జరుగుతుంది. తెలంగాణ సమాజం ఆలోచించాలి. కుమ్మక్కు రాజకీయాలు కావాలన్నా కమిట్మెంట్ తో 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఆలోచించే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు కావాలన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.